వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సామాజిక సమానత్వానికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని తెలిపిన నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు. శివన్నగూడెం లక్ష్మణపురం రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేసి కాలువల ద్వారా రైతాంగానికి సాగునీటిని అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 2025 ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డు అందుకున్న ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్. ఘనంగా ఏఐసిసి నాయకులు రామ్రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలు. నల్గొండలో ఘనంగా సురభి హౌసింగ్ కాలనీ ప్రారంభం. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మరియారాణి కేథలిక్ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండుగ వేడుకలు. నల్గొండలో ఘనంగా 41వ డివిజన్ కార్పొరేటర్ కాకాని వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆదివారం సెలవు దినం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. శ్రీ స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కోనేరుకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవాలని భక్తుల విజ్ఞప్తి. మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మరియు అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ భవన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సామాజిక సమానత్వానికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఎదురుగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ భారతదేశంలో అణగారిన వర్గాల ఆశాకిరణం బాబు జగ్జీవన్ రామ్ అని చిన్న వయసులోనే స్వాతంత్ర సమరంలో పాల్గొని భారతదేశ స్వాతంత్రానికి కృషి చేశారని దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. సామాజిక సమానత్వానికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఎదురుగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ భారతదేశంలో అణగారిన వర్గాల ఆశాకిరణం బాబు జగ్జీవన్ రామ్ అని చిన్న వయసులోనే స్వాతంత్ర సమరంలో పాల్గొని భారతదేశ స్వాతంత్రానికి కృషి చేశారని దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని కార్మిక రక్షణ వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో విజయాలు సాధించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ జీవితం దేశానికి గొప్ప సందేశమని ఆయన ఆశయాలు ఆదర్శంగా తీసుకుని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారి ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. 22 ఏళ్లకే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ఎనలేని కృషి చేశారన్నారు. కార్మిక చట్టాలను తీసుకురావడమే కాకుండా ఇండో పాక్ యుద్ధంలో చతురతను చాటారని తెలిపారు. డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్ చొల్లెటి ప్రభాకర్, దళిత సంఘాల నాయకులు పున్నా కైలాష్ నేత, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, మార్పక నరేందర్, పెరిక షణ్ముఖ కుమార్, పాలడుగు నాగరాజు, కవితారాణి, గోలి ఏడుకొండలు, పెరిక స్వాతి, శ్రీనివాసరావు, కత్తుల షణ్ముఖ కుమార్, జగన్ కుమార్, పుర్రా సుధాకర్, కత్తుల సంజీవయ్య, ఆవుట రవీందర్, చెక్లం రామరాజు, పెరిక శెట్టి, దుప్పల లక్ష్మీనారాయణ, ఆదిరెడ్డి, ధనలక్ష్మి, సైదులు, కాటం శివ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు మర్రిగూడ బైపాస్ వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే ఎన్జీ కళాశాల వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ విగ్రహం వద్ద 119వ జయంతి కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు, అతిథులుగా అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జుట్టుకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొని బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి సభలో మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద 119వ జయంతి కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు, అతిథులుగా అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జుట్టుకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొని బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి సభలో మాట్లాడారు. అనంతరం జరిగిన సభలో బీజేపీ మున్సిపల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జుట్టుకొండ సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వాలపై పోరాటం చేసి మనకు రావాల్సిన హక్కులను, రిజర్వేషన్లను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షకిల రాజేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, పోతు భాస్కర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చలమల నరసింహ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వై వెంకటేశ్వర్లు, జీడి భిక్షం, సిపిఎం నాయకులు మొలకలపల్లి రాములు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, ఎర్రా వీరస్వామి, ఆర్డీఓ వేణుమాధవరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ పెండం వెంకటరమణ, బీసీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్ నరసింహ, ఎస్టీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్ శంకర్, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, ఎంఆర్ఓ సిహెచ్ కృష్ణయ్య, బీసీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్, బార్ కౌన్సిలర్ ప్రధాన కార్యదర్శి తలమల్ల హసేన్, మున్సిపల్ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్స్, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ఉప ప్రధానమంత్రి శివన్నగూడెం, లక్ష్మణపురం రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేసి కాలువల ద్వారా రైతాంగానికి సాగునీటిని అందించాలని పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిమాండ్ చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ద్వారా డిండి ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు, తాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న లక్ష్మణపురం, శివన్నగూడెం రిజర్వాయర్లు నత్తనడక సాగుతున్నాయని, వాటి ద్వారా నీటి సరఫరాలో తీవ్ర అన్యాయం జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున విమర్శించారు. శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేసి కాల్వల ద్వారా రైతాంగానికి సాగునీటిని అందించాలని పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిమాండ్ చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ద్వారా డిండి ఎత్తిపోతల పథకం నుండి సాగునీరు, తాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న లక్ష్మణపురం, శివన్నగూడెం రిజర్వాయర్లు నత్తనడక సాగుతున్నాయని, వాటి ద్వారా నీటి సరఫరాలో తీవ్ర అన్యాయం జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున విమర్శించారు. శనివారం సిపిఎం మర్రిగూడ మండల కమిటీ సమావేశం నీలకంఠం రాములు అధ్యక్షతన మర్రిగూడ సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, గత పాలకులు రిజర్వాయర్లు నిర్మించినప్పటికీ వాటికి నీరు అందించేందుకు అవసరమైన కాలువలు, నీటి కేటాయింపులు, డిపిఆర్ ఆమోదంపై స్పష్టత లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తీవ్ర నిర్లక్ష్యం, మోసం ప్రదర్శిస్తుందని విమర్శించారు. మునుగోడు ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉండి అనేక మంది వికలాంగులుగా మారడమే కాకుండా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సమస్య పరిష్కారంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రకటించిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్, మే నెలల్లో గ్రామాన ప్రజా సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో పర్యటనలు చేపడతామని తెలిపారు. రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల కోసం నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలతో కలిసి ప్రభుత్వంపై పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, మండల కమిటీ సభ్యులు నీలకంఠం రాములు, దామెర లక్ష్మి, పగిళ్ల రామచంద్రం, గడగోటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కూడా తగ్గిపోయింది. జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల్లో భాగంగా లక్ష్మణాపురం, శివనగూడానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనవి. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి కేవలం రిజర్వాయర్లుగా మాత్రమే కట్టి వదిలేశారు. ఇప్పటికీ ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఆ రిజర్వాయర్లోకి నీళ్లు రావడానికి డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు కానీ లేదా ఎస్ఎల్బి శ్రీశైలం సంబంధించినటువంటి గ్రావిటీ ద్వారా రావాల్సినటువంటి నీరు విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటిదాకా డిపిఆర్ కూడా ఆమోదించలేదు. ఆ రిజర్వాయర్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే కూడా ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. కానీ ఇంత ముఖ్యమైనటువంటి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టులకు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలో కూడా చెప్పకుండా ఉండడం అనేది ఇంత తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం. ముఖ్యంగా ఆ మునుగోడు ప్రాంతానికి సంబంధించినటువంటి తీవ్రమైన ఫ్లోరైడ్ ఉన్నది. ఆ ఫ్లోరైడ్ వలన అనేక సంవత్సరాలుగా ఫ్లోరైడ్ తోటి కాళ్ళు చేతులు వంకరపోయి అనేక మంది చనిపోయినటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అది గ్రామం నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ యొక్క వాణిని వినిపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్టు చాలా అత్యవసరమని కూడా ప్రభుత్వాలు భావించాయి. కానీ ఈరోజు వచ్చినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద స్పష్టత ఇవ్వట్లేదు. వెంటనే ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైన నిధులు కేటాయించి అందులోకి నీళ్లు రావడానికి ఎన్ని టీఎంసీలు రావాలి, ఎక్కడి నుంచి రావాలి, వాళ్ళు చెప్పేటువంటి మాటలు అస్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఒక స్పష్టత తెలియజేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున రైతాంగం ప్రజా ఉద్యమాలు కూడా చేసేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మనము
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం ప్రాజెక్టు, ఇక్కడ చెర్లగూడెం ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఇది డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేపడుతున్నటువంటి సాగునీరు కొరకు ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కొరకు గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి దశాబ్ద కాలం గడుస్తున్నా కానీ పనులు మాత్రము నేటికి కూడా నత్తనడకన సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికి కూడా ఈ ప్రాజెక్టు కట్టలు కూడా పూర్తి చేయలేదు. అదేవిధంగా దీనికి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినప్పటికి కూడా ఎలాంటి డిపిఆర్ అనుమతులు లేకుండా, అదేవిధంగా నీటిని కాలువల ద్వారా ఏ విధంగా తీసుకురావాలో అనేటువంటి స్పష్టత లేకపోవడం వల్ల ఇది ఇంకా ఆలస్యం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అనుమతులు కూడా ఇంతవరకు పొందలేకపోవడం వల్ల కూడా ఈ కట్ట నిర్మాణం చేయడంలో కొంత జాప్యం జరుగుతున్నట్టుగా వెల్లడిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఈ చెర్లగూడెం కానివ్వండి, అదేవిధంగా చెర్లగూడెం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి శివన్నగూడెము, ఇక్కడ ఈ ఏదైతే నర్సిరెడ్డిగూడెము, అదేవిధంగా ఇక్కడ లక్ష్మాపురంలో వచ్చేసి లక్ష్మాపురము, ఈ లింగోటం పరిధిలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇంతవరకు ఈ స్కీమ్లో భూములు కోల్పోతున్నటువంటి ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు సరైన బెనిఫిట్స్ కూడా అందలేదని వాళ్ళు ఇప్పటికి కూడా అక్కడక్కడ పనులను అడ్డుగించడం కూడా జరుగుతూ ఉంది. అంటే కనీసం ఈ భూములు సేకరించినప్పటికి కూడా వారికి ఇంతవరకు ఎక్కడ కూడా నివాస గృహాలు అనేది ఏర్పాటు చేయలేదు, పూర్తి ప్యాకేజ్ వాళ్ళకి అందలేదని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడక్కడ ఆరోపిస్తూ పనులు అడ్డగించడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఒక నిర్మాణం చేపట్టే క్రమంలో ఏవి పూర్తి కాకుండా పనులు మొదలుపెట్టడము, ఆ పనులు కూడా నేటికి పూర్తి కాకపోవడము, అది ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ఈ సాగునీరు అనేది ఏ విధంగా పూర్తి చేశారు ఈ ప్రాజెక్ట్ అనేది ఒక స్పష్టత లేకుండా ఉంటుంది. కనీసం ఇప్పుడు ఈ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిపిఆర్ అనుమతులకు అనేది ముందడుగు వేయడం జరిగింది. ఆ అనుమతులు వచ్చినప్పటికి కూడా ఇంకా కూడా పనులు నత్తనడకనే సాగుతూ ఉన్నాయి, కానీ ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తయ్యే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, మునుగోడు నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి వీటి ద్వారా సాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వెంటనే పనులని త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అప్పుడు మాత్రమే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగానికి తాగునీరు అందుతుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్లకు కూడా సక్రమంగా బిల్లులు చెల్లించడం లేదు, కాబట్టి జాప్యం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ నియోజకవర్గ ప్రజల కోసము త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ 2025 ఉత్తమ జర్నలిస్టుల అవార్డు ప్రధాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణానికి చెందిన ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ 2025 ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డును వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ 2025 ఉత్తమ ఫోటో జర్నలిస్టుల అవార్డు ప్రధానోత్సవం ఆదివారం హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణానికి చెందిన ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ 2025 ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డును వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ రాబోయే కాలంలో మరిన్ని అవార్డులు గెలుపొందాలని కోరారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులు శ్రీనివాస్ గౌడ్ని అభినందించారు. ఎం శ్రీనివాస్, హ్యాన్స్ ఇండియా, ఇప్పుడు తన బహుమతి అందుకుంటున్నారు. తర్వాత జి వేణుగోపాల్, సాక్షి, సిద్ధంగా ఉండండి. జి వేణుగోపాల్. ఏఐసిసి నాయకులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పబ్లిక్ క్లబ్ సభ్యులు రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ కింద ఫ్రూట్ కట్ చేసి సుమారు 500 మంది పేద ప్రజలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్తో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది దంపతులు హాజరై స్వయంగా వడ్డించారు. ఏఐసిసి నాయకులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పబ్లిక్ క్లబ్ సభ్యులు రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ కింద ఫ్రూట్ కట్ చేసి సుమారు 500 మంది పేద ప్రజలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్తో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది దంపతులు హాజరై స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్లు గుణగంటి హేమ, సతీష్, కక్కిరేని శ్రీనివాస్, కక్కిరేని చంద్రశేఖర్, కలకోట లక్ష్మయ్య, బిక్కుమల్ల కృష్ణ, శ్రీరంగం రాము, వెంపటి శబరినాథ్, మిట్టపల్లి రమేష్, తేరటపల్లి సతీష్, బజ్జూరి శ్రీనివాస్, అయ్యప్ప, విజయ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ పట్టణ పరిధిలో సాగర్ రోడ్ వద్ద డాన్ బోస్కో కళాశాల సమీపంలో ఆధునిక సదుపాయాలతో రూపొందించిన సురభి హౌసింగ్ కాలనీను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. డిటిసిపి ఆర్ఈఏఎన్ అనుమతులతో రూపొందించిన ఈ ప్రీమియం లేఅవుట్ 11 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడింది. కాలనీ ప్రారంభోత్సవ కార్యక్రమం మేనేజింగ్ డైరెక్టర్లు మొహమ్మద్ బషీరుద్దీన్, మొహమ్మద్ అజహరుద్దీన్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. నల్గొండ పట్టణ పరిధిలో సాగర్ రోడ్డు వద్ద డాన్ బోస్కో కళాశాల సమీపంలో ఆధునిక సదుపాయాలతో రూపొందించిన సురభి హౌసింగ్ కాలనీను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. డిటిసిపి ఆర్ఈఆర్ఏ అనుమతులతో రూపొందించిన ఈ ప్రీమియం లేఅవుట్ 11 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడింది. కాలనీ ప్రారంభోత్సవ కార్యక్రమం మేనేజింగ్ డైరెక్టర్లు మొహమ్మద్ బషీరుద్దీన్, మొహమ్మద్ అజహరుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులను కాలనీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలు, పార్కులు వంటి మౌలిక వసతులతో ఈ లేఅవుట్ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ దశలోనే ప్లాట్లకు విశేష స్పందన లభించగా బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రజలు భారీగా క్యూ కట్టారు. పలువురు ముందస్తు రిజర్వేషన్లు కూడా చేసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. నల్గొండ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నాణ్యమైన నివాస ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతుందని, ఈ కాలనీ పెట్టుబడిదారులకు మంచి అవకాశంగా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బండారు ప్రసాద్, డిప్యూటీ మేయర్ ఆమేర్, వంగులి లక్ష్మయ్య, మహమ్మద్ ఆజిముద్దీన్, సైఫుద్దీన్, చిన్నాల జానయ్య, సైదులు తదితరులు, అలాగే నల్గొండ పట్టణానికి చెందిన ప్రముఖులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
అనేక సంవత్సరాలుగా నల్లగొండలో రియల్ ఎస్టేట్గా ప్రాధాన్యతతో కూడిన సంస్థలు అనేకం కూడా చేయడం జరిగింది. వారు ఎక్కడ చేసినా కూడా కస్టమర్ల గ్రోత్ అయ్యే విధంగా వారి యొక్క వెంచర్లు ఉన్నాయి. ఈ యొక్క వెంచరు సురభి పేరుతోటి ఇటు మెడికల్ కాలేజీ, ఇటు ఎస్ఎల్బిసి, ఇటు దేవరకొండ రోడ్డు అన్నిటికి కూడా దగ్గరున్న ఈ యొక్క వెంచరు అన్ని విధాల ముందుకు పోతుందని మేము క్రెడై నుంచి ఆశిస్తున్నాం. ఇలాంటి వెంచర్లు క్రెడై ద్వారా ఉంటేనే మాకు కూడా అందరికీ కూడా మంచి పేరు వస్తుంది. వారి క్రెడై సభ్యులు కూడా బషీర్ గారు ఇంకా అనేక వారి భాగస్వాములు కూడా ఇలాంటి వెంచర్లో పెట్టి వాళ్ళు కూడా మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కస్టమర్లు రిటర్న్స్ వారి వెంచర్లో ఉంటాయి కాబట్టి వారు మరొకసారి మా యొక్క అభినందనలు క్రెడై నుంచి తెలియజేస్తున్నాం. చెప్పండి. ఈరోజు నూతనంగా సురభి హౌసింగ్ కాలనీ ప్రారంభించినందుకు మన సార్ నుంచి సెలవులు సురభి హౌసింగ్ కాలనీ ప్రారంభోత్సవం శుభాకాంక్షలు వెంచర్కు. అదేవిధంగా బషీర్ భాయ్ ఎక్కడ చేసినా కూడా సక్సెస్ ఉంది వెంచర్లు. వాళ్ళ పార్ట్నర్స్ టీము కూడా శుభాకాంక్షలు. మా క్రెడై తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎక్కడ వెంచర్ చేసినా కూడా సక్సెస్ ఉంది. అదేవిధంగా డిటిసి లేఅవుట్ బ్యాంక్ లోన్స్ కూడా సౌకర్యాలు ప్లాట్ల మీద వీళ్ళకు ఎక్కడనైనా సరే హౌస్ కూడా బుక్ చేసుకోవచ్చు. లోన్స్ కూడా సౌకర్యాలు ఉన్నాయి. అన్ని బ్యాంకులు కూడా వసతులు ఉన్నాయి. ఎందుకంటే డిటిసిపి పర్మిషన్ తీసుకుని ఉంటే అదొక ముద్ర. మామూలుగా చేసే వెంచర్ల కన్నా ఈ వెంచర్లకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అందుబాటులో మనకు మెడికల్ కాలేజ్ పక్కన ఉంది, గంధవరగూడెం ఊరుంది, నా టౌన్లో ఇలా కార్పొరేషన్ పరిధిలో ఉన్నది కాబట్టి తీసుకుంటే నల్గొండ పట్టణ ప్రజలు దీన్ని అవకాశం తీసుకొని జయప్రదం చేయాలని. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మరియరాణి కేథలిక్ చర్చిలో ఈస్టర్ పండుగ సందర్భంగా అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు బిషప్ ధమన్ కుమార్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు పునరుత్థానం స్మారకార్థం విశేష బలి పూజ నిర్వహించగా పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్లో ఉన్న మరియరాణి కేథలిక్ చర్చిలో ఈస్టర్ పండుగ సందర్భంగా అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు బిషప్ ధమన్ కుమార్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు పునరుత్థానం స్మరణార్థం విశేష బలి పూజ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు. చర్చి ప్రాంగణం దీపాలతో అలంకరణలతో వెల్లుందుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులు శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ విలువలను పాటించాలని బిషప్ తన సందేశంలో పిలుపుచ్చారు. అర్ధరాత్రి గంట మోకగానే హల్లెలూయా నినాదాలతో చర్చి మార్మోగింది. ఈస్టర్ పండుగ ఆనందాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పంచుకుంటూ భక్తులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మొత్తంగా ఈస్టర్ వేడుకలు నల్గొండలో ఆధ్యాత్మిక ఉత్సాహంతో శాంతియుత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బిషప్ ధమన్ కుమార్, విచారక గురువు బాలస్వామి, కౌన్సిల్ మెంబర్ దాసరి శౌరిరాజు, శౌరిరెడ్డి, ఆర్ కిరణ్, కె కిరణ్, పి బాలస్వామి, ఎం ప్రేమ్ కుమార్, నామ మారయ్య, శౌరయ్య, జి మర్రెడ్డి, రజనీకాంత్, కె కిషోర్, రాజశేఖర్, గాలి జాజీ, ఆలోజీ, బల్లా జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల అభిమానంతో నిరంతరం సంతోషదాయకంగా ఉండాలని 41వ డివిజన్ ప్రజలు కోరారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని 41వ డివిజన్ కార్పొరేటర్ కాసాని వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను కాలనీ వాసులు, నల్గొండ ప్రజల అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సుపరిచితమైన కాసాని వేణుగోపాల్ రెడ్డి అందరి అభిమానం పొందుతూ మరింత ముందుకెళ్లాలని తెలిపారు. ప్రజల అభిమానంతో నిరంతరం సంతోషదాయకంగా ఉండాలని 41వ డివిజన్ ప్రజలు కోరారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని 41వ డివిజన్ కార్పొరేటర్ కాసాని వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను కాలనీ వాసులు, నల్గొండ ప్రజల అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సుపరిచితుడైన కాసాని వేణుగోపాల్ రెడ్డి అందరి అభిమానం పొందుతూ మరింత ముందుకెళ్లాలని కోరారు. నల్గొండలోని వేణన్న అభిమానులు కేక్ కటింగ్, షాల్వాలతో బర్త్డే విషెస్ చెప్పుకుంటూ అతను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి అభిమానులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2.5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2.5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండకింది కళ్యాణకట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. మర్రిగూడ మండల పరిధిలోని సరంపేట గ్రామ శివారులో గల శ్రీ స్తంభగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తూర్పు దిశగా దశాబ్దాల కాలం క్రితం నాటి పెద్ద కోనేరు భక్తులకు దైవ దర్శనం చేసుకోవడానికి వెళ్లే సమయంలో సాంప్రదాయబద్ధంగా స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పెద్ద కోనేరు కొంతమేర శిథిలావస్థకు చేరడంతో భక్తులు వినియోగించుకోవడానికి వీలు లేకుండా పోయింది. మర్రిగూడ మండల పరిధిలోని సరంపేట గ్రామ శివారులో గల శ్రీ స్తంభగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తూర్పు దిశగా దశాబ్దాల కాలం క్రితం నాటి పెద్ద కోనేరు భక్తుల దైవ దర్శనం చేసుకోవడానికి వెళ్లే సమయంలో సాంప్రదాయబద్ధంగా స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పెద్ద కోనేరు కొంతమేర శిథిలావస్థకు చేరడంతో భక్తులు వినియోగించుకోవడానికి వీలు లేకుండా పోయింది. అంతేకాకుండా నిత్యం రాకపోకలు సాగించే R&B డబుల్ రోడ్ మూల మలుపు పక్కనే ఉండడంతో వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. శ్రీ స్తంభగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పెద్ద కోనేరును మరమ్మతులు చేసి R&B డబుల్ రోడ్డుకు సమాంతర విభాగానికి ఎత్తుగా ప్రహరీ గోడ నిర్మించినట్లయితే రోడ్డుపైన ప్రయాణించే వాహనదారులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఉంటుంది. అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పెద్ద కోనేరుకు మరమ్మతులు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని, పెద్ద కోనేరులో నీరు నింపి పూర్వ వైభవం తలపించే విధంగా చూడాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరారు.
మూల మలుపు మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ భవనంలో మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాస్ మరియు అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ భవన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులను, మైనారిటీ నాయకుల చేత, దళిత సంఘ నాయకుల చేత, దళిత నాయకుల చేత ఈ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ భవనంలో మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాస్ మరియు అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ భవన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులను, మైనారిటీ నాయకుల చేత, దళిత సంఘ నాయకుల చేత, దళిత నాయకుల చేత ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి హాజరయ్యారు. సహపంక్తి భోజనంలో పాల్గొని ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం నల్గొండ పాలక నగర సంస్థ ఎస్సీ కార్పొరేషన్ ఇటీవల గ్రామ సర్పంచ్గా ఎన్నికైనటువంటి ఎస్సీ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ భవన అభివృద్ధి కమిటీ చైర్మన్ బుర్రా సుధాకర్, మాస్ గౌరవ అధ్యక్షులు కత్తుల షణ్ముఖ కుమార్, బర్ర సుదర్శన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు రజియుద్దీన్, అడ్వకేట్, టీఆర్ఎస్ నాయకులు పంకజ్ యాదవ్, కటికం సత్యగౌడ్, మాస్ రాష్ట్ర అధ్యక్షులు పెరిక కరణ్ జయరాజ్, కత్తుల జగన్ కుమార్, పెరిక ఉమామహేశ్వరరాజు, కందుల లక్ష్మయ్య, కొప్పోల్ అశోక్, బీసీ సంఘ నాయకులు సత్యనారాయణ, దుడుకు లక్ష్మీనారాయణ, మైనారిటీ నాయకులు నజీరుద్దీన్, నజీర్, శ్రవణ్, గోలి సైదులు, అభిమన్యు శ్రీనివాస్, మారేపాక నరేందర్, కార్పొరేటర్లు పెరిక యాదయ్య, పేర్ల అశోక్, హరిప్రసాద్, చిట్టి, కత్తుల సన్ని, బుర్రిస్వామి, పెరిక అంజయ్య, ఎంవీఎఫ్ అధ్యక్షులు మామిడి సైదులు, కందుల నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్మాణాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్జీ కళాశాలలో ఉన్న పెంటయ్య హాస్టల్ స్థలంలో ఈ యొక్క ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్కి మరియు మంత్రికి మాస్ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు కేంద్ర ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ సేవలను గుర్తించి వారికి భారతరత్న ఇవ్వాలని కూడా మాస్ పక్షాన డిమాండ్ చేశారు. హెడ్లైన్స్ మరోసారి. సామాజిక సమానత్వానికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని తెలిపిన నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు. శివన్నగూడెం, లక్ష్మణపురం రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేసి కాలువల ద్వారా రైతాంగానికి సాగునీటిని అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 2025 ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డు అందుకున్న ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్. ఘనంగా ఏఐసిసి నాయకులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలు. నల్గొండలో ఘనంగా సురభి హౌసింగ్ కాలనీ ప్రారంభం. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మరియారాణి కేథలిక్ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండుగ వేడుకలు. నల్గొండలో ఘనంగా 41వ డివిజన్ కార్పొరేటర్ కాసాని వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆదివారం సెలవు దినం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. శ్రీ స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కోనేరుకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవాలని భక్తుల విజ్ఞప్తి.
మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మరియు అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ భవన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.